సంగారెడ్డి జిల్లా బీజేపీలో ఏం జరుగుతోంది? పార్టీ విస్తరణ కోసం కష్టపడాల్సిన నేతలు ఇప్పుడు ఆధిపత్య పోరులో తలమునకలయ్యారా? నేతలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు వ్యూహాలు రచిస్తుండగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అయోమయంలో పడిపోయారా? ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీలో ఇప్పుడు గ్రూప్ రాజకీయాలు బహిరంగ చర్చగా మారాయి. అసలు కమలం శిబిరంలో రగులుతున్న ఈ అంతర్గత రచ్చ ఏంటి? వాచ్ ఇట్. తెలంగాణలో బీజేపీని బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో రాష్ట్ర నాయకత్వం ముందుకెళ్తుంటే సంగారెడ్డి జిల్లాలో మాత్రం నాయకుల మధ్య విభేదాలు పార్టీకి కొత్త తలనొప్పిగా మారాయట. జిల్లాలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్ వంటి కీలక నేతలు ఉన్నప్పటికీ వీరి మధ్య పూర్తిస్థాయి సమన్వయం లేదన్న చర్చ పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. జిల్లా స్థాయిలో ఏ కార్యక్రమం జరిగినా చివరకు అది వర్గ రాజకీయాలకే వేదికగా మారుతోందన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. నిజానికి సంగారెడ్డి జిల్లా బీజేపీలో ప్రస్తుతం రెండు రకాల అసంతృప్తులు కనిపిస్తున్నాయట. ఒకటి పదవుల అంశం, రెండోది నాయకత్వ శైలి. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు దక్కడం లేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే పెద్దపీట వేస్తున్నారని కొందరు సీనియర్ కార్యకర్తలు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అధికార పార్టీల నుంచి వచ్చిన వారిని నెత్తిన పెట్టుకుంటూ మొదట్నుంచి జెండా మోసిన కార్యకర్తలను పక్కన పెడుతున్నారన్న భావన పార్టీ క్యాడర్లో పెరుగుతోందని చెప్తున్నారు. ఇక జిల్లాలలో ఎక్కువగా గోదావరి, అంజిరెడ్డి దంపతుల చుట్టూనే వివాదాలు ఉన్నాయట. గోదావరి అంజిరెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా ఉండగా ఆమె భర్త అంజిరెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. దీంతో ఒకే కుటుంబానికి రెండు కీలక పదవులు దక్కాయన్న విమర్శలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. జిల్లా అధ్యక్ష పదవి, ఎమ్మెల్సీ పదవి రెండూ ఒకే కుటుంబానికి దక్కడం వల్ల పార్టీలో కొత్త నాయకులకు అవకాశాలు తగ్గుతున్నాయంటూ ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు జిల్లా కమిటీల్లోనూ తమకు అనుకూలంగా ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల సంగారెడ్డిలో నిర్వహించిన బీజేపీ శిక్షణా కార్యక్రమం కూడా ఈ అంతర్గత విభేదాలకు అద్దం పట్టిందన్న చర్చ జరిగింది. పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరగాల్సిన వేదికపైనే నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడడంతో క్యాడర్ అసహనం వ్యక్తం చేసిందట. పార్టీ కార్యక్రమాలన్నీ చివరకు వ్యక్తిగత ఆధిపత్య ప్రదర్శనలుగా మారుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పరిషత్తు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీకి సంగారెడ్డి జిల్లా కీలకంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్లతో పోటీ పడాలంటే ముందుగా పార్టీ అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు భావిస్తున్నారు. కానీ నాయకులు మాత్రం పార్టీ బలోపేతం కంటే వ్యక్తిగత ప్రతిష్ఠ, పదవులు, వర్గ రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే క్షేత్రస్థాయిలో పార్టీకి నష్టం తప్పదని కొందరు సీనియర్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. సిద్ధాంతాలు, క్రమశిక్షణ, కార్యకర్తలే బీజేపీ బలమని పార్టీ నాయకులు తరచూ చెప్తుంటారు. కానీ సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఇప్పుడు వ్యక్తుల మధ్య విభేదాలు, పదవుల రాజకీయాలు, వర్గ సమీకరణాలే ప్రధాన చర్చగా మారాయి. పార్టీని విస్తరించాల్సిన సమయంలో నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం క్యాడర్ను నిరాశకు గురిచేస్తోంది. మరి ఈ అంతర్గత రచ్చకు కమలం అధిష్టానం చెక్ పెడుతుందా? అసంతృప్త నేతలను ఒకే వేదికపైకి తీసుకొస్తుందా? లేక సంగారెడ్డి బీజేపీలో ఈ వర్గపోరు మరింత ముదురుతుందా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.